ఆ, గుండమ్మ గారి ఇల్లు ఇదేనా? మరి వారింటికి ఎలా పారిపోతారు? ఇంతకీ మీది ఊరు కాదేమిటి? కాదులేండి. తెలుస్తూనే ఉందిలేండి. మీదైతే గుండం గారు ఇల్లు ఇదేనా అడుగుతారు ఏమిటి? మామదే ఊరు. మాది వీరాపురం. నా పేరు రామభద్రయ్య. ఓహో, రామభద్రయ్య గారంటే మీరేనా? ఉత్తరం రాసి ఊరు పడతానన్నారు, అప్పుడే వచ్చేసరి. ఏదో తొందరలో కాదులేండి, అదాట్ను వచ్చేసి మొత్తం అలికిళ్ళన్నీ గండం చేసేసి పరిస్థితులన్నీ తెలిసేసుకుందామని కదా. సరే రండి. ఇంతకీ మీరెవరు? నా పేరు కంచు గంటయ్య. ఏమిటి పేరు వినగానే అలా పెట్టారు? దానికో ఒక పెద్ద కథ ఉందిలేండి. గంటయ్య? ఆ, దానికో పెద్ద కథ ఉందిలేండి. మా ఇంటి పేరు కంచు, నా పేరు గంటయ్య. మా అమ్మకి పిల్లలు పుట్టకపోతుంటే ఈ పేరు పెట్టింది. ఆవిడ చచ్చింది, నేను మిగిలిపోయాను. ఓహో. అన్నయ్య, ఎవరది? ఎవరు ఎవరదండి? మన రామభద్రయ్య గారు చెల్లాయి. అయ్యో, రామభద్రయ్య గారా? రండి 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 అయ్యా, రండి రండి, లోపల కూర్చోండి. నేను వెళ్ళి పిల్లని తీసుకొని వస్తాను. అన్నయ్య, అందులోకి దగ్గరుండి కూర్చొని మాట్లాడుతూ ఉండండి. సరే, నువ్వు వెళ్ళి తీసుకురా. కానీ పక్కన ఉన్నాను కదా. కాఫీలు తీసుకొని రా లక్ష్మి. అమ్మాయి ఏంటి ఫోటోలో అదో మాదిరిగా ఉంది? అంటే అది ఎప్పుడో పూర్వకాలంలో అయ్యయ్యో, ఇది మా అమ్మాయి కాదండి, ఇది మా పని మనిషి. మా అమ్మాయి వేరే ఉంది, సరోజ. లోపల తయారవుతుంది, తీసుకొని వస్తా. అలా దేబ్రేస్ మొహం వేసుకొని నిలబడపోతే రావే. అమ్మా సరోజ, అమ్మా కాఫీ. అయ్యో అమ్మ ఉన్నమ్మా, ఇస్తా. ఉసాయి లక్ష్మి, కాఫీ తీసుకురావే. అబ్బాయి మీరేం కంగారు పడకండి. మా చెల్లాయికి గారాభంగా పెరిగినటువంటి పిల్ల అన్నమాట. దీన్ని ఎవరు చేసుకుంటాడో గాని చాలా ఇబ్బంది పడిపోతాడు. ఓహో, మరి మీకు మగపిల్లలు లేరా? అడిగారు, తెలివైన వాళ్ళు కాబట్టి అలా అడిగేశారు. నాకు ఒక మగపిల్లాడు ఉన్నాడండి. కాకపోతే వారికి చాలా అభిమానవంతుడు. ఈ ఇల్లరికి వాడు పెళ్లి అడిగి చేసుకుని ఇంటికి వచ్చి వాడు ఏం తిప్పలు పడతారు చెప్పండి. పైగా ఎలాంటి దాంట్లో వాడు వేగలేడు. అంటే మీకు అక్కర్లేని సంబంధం మాకు అంటగడుతున్నారు అనమాట. అబ్బే అలా కాదండి, అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు కదూ. రేపు పొద్దున్న ఏమిటి గంటయ్యా ఇవన్నీ విషయాలు తెలిసి కూడా నాకు చెప్పలేదు అని అనుకుంటారు మీరు. కరవమంటే కప్ప కోపం, తిరగమంటే పాము కోపం అని ఏం చేయమంటారు చెప్పండి. ఓహో. అమ్మా, పెళ్లివారు వచ్చారు గాని ఒక్కసారి రా అమ్మా, ఇల్లు చూసొద్దు. అమ్మా ఏంటమ్మా ఇది? అందరూ రావడం, నన్ను నేనేమన్నా సంతలో కొట్టినా అందరికి చూపించడం, వాళ్ళు నన్ను చూసి వెళ్ళిపోవడం. నేను వెళ్ళను, నేను రాను. అమ్మా, నా బంగారం కదా తల్లి, నా బంగారు తల్లి కదమ్మా. నేను రానమ్మా. ఈ ఒక్కసారికి అమ్మా, ఇదే ఆఖరు, ఇంకొకసారి నేను చూపించాను కదా, ఈ ఒక్కసారికి రా. నేను రానంటే రమ్మంటావేంటమ్మా? నా మాటినమ్మా, నా బంగారం కదమ్మా నువ్వు. ఆయన నీ కోసం వచ్చి ఎదురు చూస్తున్నారమ్మా. రామ్మా, ఈ ఒక్కసారికి రా, నా బంగారం కదా. సరే, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తాను. నేను ఒకదాన్నే వెళ్తాను. సరేనమ్మా. ఇదిగోండి వచ్చింది మా అమ్మాయి. నీ పేరు? సరోజ. మంచిది. ఎంతవరకు చదువుకున్నావు? గొంతు వరకా? ఓహో, చాలా పెద్ద చదువే. అంటే ఈ మధ్య మ్యాథ్స్ అని పెట్టి హార్మోని అది కూడా నేర్పించానండి. అయితే ఇంకా మంచిది. అదెంతవరకు? పాట కచేరీ ఇచ్చేంత వరకు. అమ్మాయి ఏంటి ఫోటోలో ఇంకా నల్లగా ఉంది? ఫోటోలో కంటే కాస్త కళ్ళజోడు తీసి చూడండి. అదేంటి అంత మాట? అంటే అమ్మాయి కొంచెం గారాభం ఎక్కువ లేదండి. పొద్దునే నిద్ర లేపింది వాళ్ళ అమ్మ, ఆ చికాకులో ఉంది. నువ్వు వెళ్ళమ్మా. ఏదోలేండి, పాపకి బాగోలేదు, సుస్థి చేసింది, అందుకని కొంచెం చిరాగ్గా ఉంది. మీరు మనసులో పెట్టుకోకండి అవన్నీ. ఎంతకీ అమ్మాయి నచ్చిందో లేదో చెప్పారు కాదు. నేను మా కొడుకులకి చెప్పి మీకు ఉత్తరం రాస్తాను. ధన్యవాదాలు. శుభవార్త చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాం మేము. సరే అండి, వస్తాం.